రెండు రకాలైనటువంటి యవ్వన జీవితాలు, ఒక యవ్వన జీవితంలో మనం సమూయేలుని చూస్తాం, ఇంకో యవ్వన జీవితంలో హోఫ్నీ ఫినెహాస్ ఎవరు అనుకుంటారేమో, ఏలి యొక్క కొడుకులు ఇద్దరు. వాళ్ళిద్దరూ ఎంత దరిద్రులు అంటే, ఇప్పుడు వీళ్ళ నాన్న పాస్టర్ గారు కదా, కాబట్టి వీళ్ళిద్దరు కూడా అసిస్టెంట్ పాస్టర్లు అయిపోయారు. డాక్టర్ గారి భార్య డాక్టర్ అమ్మ అంటారు కదా, ఆవిడికి ఇంజెక్షన్ ఇవ్వడం వచ్చినా రాకపోయినా అనేస్తారు. అదేవిధంగా పాస్టర్ గారు కొడుకు, వాడికి బైబిల్ చదవటం వచ్చినా రాకపోయినా ఆదికాండం ఎక్కడుందంటే ప్రకటన గ్రంథం దగ్గర ఎదికేవాడైనా సరే వాడు పాస్టర్ అయిపోతాడు. అది మనకున్నటువంటి, ఎందుకనంటే వంశపారంపర్యం రావాలి, ఎందుకంటే ఆస్తి ఎక్కడికి వెళ్ళిపోద్దు అనే భయం. అందుకని ఆ టెన్షన్తో వాడిని బలవంతంగా పాస్టర్గా పరిచయం చేస్తూ ఉంటారు. చాలామంది చేసేటువంటి పని వీళ్ళిద్దరిని కూడా అలాగే చేశారు. వాళ్ళలో ఏమాత్రం భక్తి కానీ ఏమాత్రం నీతి కానీ లేదు. వాళ్ళు ఎంత దరిద్రులు అంటే, చర్చికి అమ్మాయిలు వస్తే పచ్చి భాషలో చెప్పాలంటే సైట్ కొట్టేవాళ్ళు, ఆ అమ్మాయిల్ని చర్చి వెనక్కి తీసుకెళ్లి రేప్ చేసేవాళ్ళు. అది ఉన్నటువంటి వివరణ. తర్వాత మందిరానికి బలులు అర్పించడానికి తీసుకొస్తే దాంట్లో శ్రేష్టమైన బలులు లేపేస్తూ ఉంటారు అనమాట. అయితే ఇది మన చర్చిల్లో చూస్తూ ఉంటాం కదా, చందా వేయడానికి కొంతమంది చేయి పెడితే చందా తీయడానికి కొంతమంది చేయి పెట్టేవాళ్ళు ఉంటారు. మీలో చాలా మంది నవ్వారండి, అబ్బో వీడికి ఎలా తెలిసిందని అర్థమైంది నాకు. మీ నవ్వే అర్థమవుతుంది, మీరు అంగీకరించారని అర్థమైందా. వీళ్ళల్లో ఎక్కువ శాతం మంది గమనించినట్లయితే వాళ్ళ నాన్న కూడా ట్రెజరర్ అయిన ఉంటాడు, లేదా వాళ్ళ నాన్న కూడా పాస్టర్ అయిన ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. యూజువల్గా పాస్టర్ల పిల్లలకి దేవుడు అంటే అస్సలు భయం ఉండదు, పాస్టర్ల పిల్లలకి దేవుడు అంటే భక్తి ఉండదు. ఎందుకంటే వాళ్ళ నాన్న వేసే ప్రతి యథవేషాన్ని దగ్గరుండి చూస్తూ ఉంటారు. వాళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి చూపించేదంతా డ్రామా అని తెలుసు. యేసు రక్తం వేజామని, ఇది నా డ్రామా రే, ఇందాక మందు కొట్టావు కదరా నువ్వు, అడిగి తెలుసు, అది తెలుసు. అది కాబట్టి ఓహో ఇలాగ డ్రామా మనం కూడా వేయొచ్చు అన్నమాట. ఇది వాళ్ళు చేసేటువంటి పని. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి. అయితే వీళ్ళంత దరిద్రంగా తయారైపోయారు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, హోఫ్నీ ఫినెహాస్ ఎక్కడున్నారో సమూయేలు కూడా అక్కడే ఉన్నాడు. హోఫ్నీ ఫినెహాస్ ఎక్కడున్నాడో సమూయేలు కూడా అక్కడే ఉన్నాడు. అయితే సమూయేలు జీవించిన విధానం వేరు, హోఫ్నీ ఫినెహాసులు జీవించిన విధానం. 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అంటే ఎక్కువ చదవడానికి టైం లేక జస్ట్ రెండు వచనాలు. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. ఆ ముందంతా కూడా ఆ యవ్వనులు చేసిన పనులని చెప్పారు. అందుకని ఆయన ఆ పిల్లల్ని బట్టి చాలా మంది మందిరానికి రావటం ఆగిపోయారంట. గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. అంత దరిద్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. మీలో కొంతమంది గురించి ఎలాంటి సాక్ష్యం ఉంటుందో తెలుసా బైబిల్లో? అరే ఆ అమ్మాయి ఉంటుందిరా ఈ సందులో, పెద్ద ఖతర్నాక్ రా బాబు, అరే ఆడుంటాడు రా బాబు ఈ సందులో, వెళ్తే ఎవడెళ్ళినా కూడా వాడిని కెలుగుతాడు రా బాబు. నీ గురించి అలాంటి సాక్ష్యం ఉందా? నాకు తెలీదు. నీ గురించి అలాంటి సాక్ష్యం, నీ గురించి నీ వెనకాల ఉన్నటువంటి టాక్ అలాంటిదా? వీళ్ళ గురించి ఉన్నటువంటి టాక్ ఏంటిదా? సరే వాళ్ళిద్దరూ చర్చిలో ఉంటారు రా బాబు, వెళ్ళొద్దు మనం. ఎందుకో తెలుసా? వాళ్ళు చాలా దరిద్రులు. అయితే మీలో కొంతమంది ఏమంటారు తెలుసా? సార్ మా తణుకు సంగతి మీకు తెలుసు సార్, దరిద్రమైన ఊరు, ఈ ఊరు నుంచి పక్క ఊరు వెళ్తే నేను బాగుపడతాను, కానీ ఈ ఊర్లో నేను పాడైపోతాను. మా ఊరు అలాంటిది, మా కాలేజ్ అలాంటిది, మా కాలనీ అలాంటిది, మా చర్చి అలాంటిది అని మీలో చాలా మంది ఇందాక తల్లిదండ్రుల మీద తోసేసినట్లు ఇప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద తోసేస్తూ ఉంటారు. అదే కల్చర్లో, అదే చర్చిలో, అర్థమైన భాషలో ఉపయోగిస్తున్న చర్చ్ అని, అదే సంఘములో ఇంకొక వ్యక్తి ఉన్నారు. చూడండి 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాళ్ళందరూ సేమ్ వయసే. హోఫ్నీ ఫినెహాసు సమూయేలు ఒకటే వయసు. వాళ్ళేమో దరిద్రులయ్యారు, ఈయనేమో పవిత్రుడయ్యాడు. ఎందుకని ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మానవులకి జంతువులకి తేడా ఉన్నది. ఏంటి మానవులకి జంతువులకి తేడా అని అంటే గనక, కొల్లేరు అంటారు కదా మన వెస్ట్ గోదావరి డిస్టిక్ లో. కొల్లేరుకి ఈ యొక్క సైబీరియా నుంచి కొన్ని పక్షులు వస్తూ ఉంటాయి. ఆ పక్షులు కరెక్ట్గా సీజన్ అవ్వగానే వెళ్ళిపోతాయి. అవి ఎగరక ముందు చేసేటువంటి పనులు అంటే దానికి ఉన్నటువంటి రెక్కలు పీకేసుకుంటాయి బరువు తగ్గాలని. అంటే ఆ రెక్కలు పీక్కుంటున్నాయి అంటే రేపు కాక ఎల్లుండి వెళ్ళిపోతున్నాయి అని అర్థం అనమాట.
ఒక పక్షి రెక్క పీకటం మొదలు పెడితే ఆటోమేటిక్గా మిగిలిన పక్షులన్నీ రెక్కలు పీకేస్తూ ఉంటాయి. ఒక 20 30 ఒక్కసారి లెగిసిపోతే దాంట్లో ఒక పక్షి నాయకుడిగా ముందెళ్తూ ఉంటుంది, మిగిలిన అన్ని దాన్ని ఫాలో అవుతూ ఉంటాయి. అయితే మీరు గమనించినట్లయితే ఆ నాయకుడిగా ఉండేటువంటి పక్షి ప్రతి గంటకి మారిపోతుంది. ఒక గంట అయిన తర్వాత ఆ పక్షి వెనక్కి వస్తుంది, ఇంకో పక్షి ముందుకెళ్తుంది, ఏదో ఒకటి నడిపిస్తూ ఉంటుంది. అన్నీ ఒక మాట మీద ఉంటాయి. అవి పక్షులు. ఒకవేళ మీ ఇంట్లో కుక్క పిల్లను పెంచుతున్నారు, జీవితంలో ఎప్పుడు కూడా అది రోడ్లోకి వెళ్ళలేదు, రోడ్డు మీద ఉన్న 20 ఓర కుక్కలు అరిసాయి అనుకోండి, ఈ కుక్క ఏం చేస్తుంది? ఇది కూడా అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నావు అంటే నాకు తెలియదు, అవి అరుస్తున్నాయి కదా నేను కూడా అరుస్తున్నాను అంటది, అంతే. ఇది కుక్కల పరిస్థితి, ఇది పక్షుల పరిస్థితి. మన యవనస్తులు కొంతమంది కుక్కల్లాగా జీవిస్తూ ఉంటారు, పక్షుల్లాగా జీవిస్తూ ఉంటారు. ఎవడో ప్యాంటు చింపుకుంటాడు, ఈడు కూడా చింపుకుంటాడు. ఎవడో గుండు కొట్టించుకుంటాడు, ఈడు కూడా కొట్టించుకుంటాడు. ఎవడో ప్యాంటు కిందకు వదిలేస్తాడు, ఈడు కూడా వదిలేస్తాడు. ఎవడో ఇంకేదో బండి మీద చేస్తాడు, ఈడు కూడా అదే చేస్తాడు. ఎందుకురా చేస్తున్నావు అంటే ఆడు చేశాడుగా నేను చేస్తాను అని అంటాడు. కుక్క లాంటి బతుకు మంది. మనకంటూ ఒక వ్యక్తిత్వం అనేది ఉండదు. మనకంటూ ఒక వ్యక్తిత్వం. ఒక విషయం ఆలోచించండి, వీళ్ళిద్దరూ డప్పు కొట్టినట్లు ఈ యొక్క హాల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కొట్టలేకపోవచ్చు. వీళ్ళు ఏమన్నా వేరే జాత? మనుషులే, వీళ్ళు మనుషులే. కానీ కుక్కలు అలా వ్యవహరించవు. అన్ని కుక్కలు ఒకలాగానే ఉంటాయి. అన్ని కుక్కలు. మనుషులు అలా ఉండాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని, నీ జీవిత విధానాన్ని మార్చుకోగలిగే సామర్థ్యత నీకున్నది. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకి భిన్నంగా జీవించగలిగేవాడే మనిషి. పరిస్థితులకి అనుగుణంగా జీవించేది పశువులు. పరిస్థితులకి అనుగుణంగా దానికి ఏమి చెప్తే అది చేసేటువంటి ఆ జీవన విధానాన్ని జంతువులకు ఉంటుంది, కుక్కలకు ఉంటుంది. కానీ మనుషులకి అలా ఉండదు. మనుషులు చుట్టూ దరిద్రులు ఉన్నప్పటికీ వీడు పవిత్రుడిగా జీవించడానికి అవకాశం ఉంటుంది. అదే మనం చూస్తాం. హీరోయిజం గురించి మీరు ఇష్టపడుతూ ఉంటారు కదా. హీరోయిజంలో చంపటంలో, వాడుకున్నటువంటి టాలెంట్ని చూపించడంలో గొప్పతనాన్ని చూపిస్తారు. టాలెంట్ చూపించడం ఎవడైనా చూపిస్తాడు, క్యారెక్టర్ చూపించడం నేర్చుకోవాలి. మనం గనక వ్యక్తులను చూసినట్లయితే యోసేపు ఐగుప్తి సంస్కృతిలో ఒక్కడే పవిత్రంగా జీవించాడు. దానియేలు బబులోని సంస్కృతిలో ఒక్కడే పవిత్రంగా జీవించగలిగాడు. మీ ఊర్లో నువ్వు ఒక్కదానివే మంచోడేమో, మీ కాలనీలో నువ్వు ఒక్కడే మంచోడేమో, ఉండకూడదని ఏముంది? సమూయేలులాగా నువ్వు జీవించి చూపించవచ్చు. ఎస్, ఐ కెన్ లివ్ ఎ లైఫ్ దట్ ఈస్ హోలీ. పవిత్ర జీవితాన్ని నేను జీవించగలను అని చెప్పగలుగుతాం. నెక్స్ట్ టైం అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, సంస్కృతి నా మీద ఒత్తిడి పెట్టింది కాబట్టి నేను చేస్తున్నాను అని జీవిస్తున్నట్లయితే అది కుక్కల ప్రవృత్తి అవుతుంది, అది కొంగల ప్రవృత్తి అవుతుంది, మనుషులది కాదు. మనుషులను డిఫరెంట్గా జీవించవచ్చు. ఒక పాటలు పాడే ఆయన ఉన్నాడు, ఒక పాటలు పాడే ఆయన నిండు ఎండలో కూడా, మెట్ట మధ్యాహ్నం కూడా, షెడ్ కింద కూడా కోట్ వేసుకొని పాట పాడతాడు. ఒకరోజు ఆయన కోట్ వేసుకొని పాడుతున్నాడు, విపరీతంగా చెమట కారుతుంది ఆయనకి. అన్నాను, ఆ కోటు తీసేయచ్చు కదా అని అన్నా. అన్నా లుక్ ఉండదేమో అని అన్నాడు. అరే పాటకు లుక్ ఎందుకురా, పాటకు లుక్ ఎందుకు, పాటకు లుక్ ఎందుకు? మనము లుక్స్తో బతికేద్దాం అనుకుంటాం. లుక్ కాదు మనకు కావాల్సింది, లైఫ్ కావాలి. లైఫ్. గుడ్డోడైనా పాటలు పాడితే చప్పట్లు కొట్టరా, కుంటోడైనా పాటలు పాడితే చప్పట్లు కట్టరా. హానోకు గత కొన్ని నెలలుగా కుర్చీ మీద కూర్చొనే పాటలు పాడుతున్నారు, చప్పట్లు కొట్టట్లా. వాడికి లుక్ ఏమన్నా ఉందా? లేదు. నెక్కరేసుకొని వస్తాడు వాడు, ఎందుకంటే ప్యాంట్ వేసుకోవడానికి కూడా లేదు వాడికి. అది పరిస్థితి. వాడి కాలు ఇరిగిపోయింది. వాడిని చూస్తే ఎవడైనా చీ అంటారు, అంత దరిద్రంగా కనబడతాడు బయటికి. కానీ ఆయన పాటలు పాడితే కనుక ప్రజలు తన్మయత్వం అయిపోతారు. ఎందుకో తెలుసా? అది లైఫ్. లైఫ్ కనుక మంచిదైతే నీ లుక్ ఎవడో పట్టించుకోడు. గుర్తుపెట్టుకో, లుక్స్ మీద నువ్వు డిపెండ్ అవుతున్నావంటే నువ్వేమని ఒప్పుకున్నావు తెలుసా? నాకు లైఫ్ లేదని ఒప్పుకుంటున్నావు. నీకు లైఫ్ లేదని. లైఫ్ ఉన్నప్పుడు నువ్వు దానికి దీనికి తాపత్రయపడాల్సిన అవసరం లేదు. వీళ్ళు లుక్స్ కోసం తాపత్రయపడ్డాడు, సమూయేలు లైఫ్ కోసం తాపత్రయపడ్డాడు. అదే అధ్యాయం 25వ అధ్యాయము చివరి వచనాలకి మనం వెళ్దాం. 2వ అధ్యాయం 25, 26 వచనాలు చదువుతున్నాను. 25, 26. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శన చేయను గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయేరి. హలో యంగ్ పీపుల్, జాగ్రత్త వినండి మాట. బైబిల్లోంచి స్ట్రైట్ చదివి వినిపించాను. మీరు దరిద్రమైన జీవితంలో కొనసాగితే 2 పనులు జరిగిపోతాయి. ఒకటి మీకు ఇప్పుడు తెలుసుద్ది,
ఇంకోటి చచ్చిందారు తెలుసుద్ది. బతుకున్నప్పుడు మీలో చాలామందికి మీ అమ్మ మాట మీ నాన్న మాట వినడానికి ఇష్టం అనిపించదు. మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ ఏ మాట చెప్పినా, ఏంటి మా మమ్మీ నన్ను అర్థం చేసుకోదు, ఏంటి మా డాడీ నన్ను అర్థం చేసుకోరు, నేను ఎందుకైనా వాళ్ళ మాట, ఇది లోన కలుగుద్ది కొంతమందికి, బయటికి చెప్పేస్తారు మరి కొంతమంది. అది ఇక్కడ జరిగింది. వాళ్ళు దేవునికి ఇష్టము లేనటువంటి జీవితాన్ని జీవించారు కాబట్టి అవిధేయులుగా దేవుడు వాడిని వదిలిపెట్టేశాడు. చివరికి ఆయన ఏమన్నాడు తెలుసా, అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండను గనక వారు తమ తండ్రి యొక్క మొరను వెనకపోయేరు. చివరికి వాళ్ళు చచ్చిపోయారు, నరకపాత్రులు అయిపోయారు. మీరు ఇదే జీవిత విధానాన్ని కొనసాగిస్తే మీరు నరకానికి వెళ్తారు. అందుకే ఈ మీటింగ్ పెట్టింది. మీరు చచ్చిపోయి నరకానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. ఈ మాటలు మీ చెవిని పడుతున్నట్లయితే జాగ్రత్తగా ఆలోచించండి. ఈడేంట్రా బాబు ఇంత భయంకరంగా హిప్నటైజ్ చేస్తున్నాడు అని అనుకోదు. హిప్నటైజ్ కాదు, ఇది వాస్తవాన్ని మీ ముందు పెడుతున్నాను కాబట్టి మీరు ఆలోచించండి. ప్రభు మీతో ప్రేమగా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. 26వ వచనం చూడండి. బాలుడకు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందు వర్ధిల్లుచుండెను. కాంట్రాస్ట్ చూడండి ఎంత బాగున్నదో. ఒక పక్కనేమో దరిద్ర జీవితం జీవించే హోఫ్ని ఫినెహాసులు చచ్చిపోయారు, ఇంకో పక్కన పవిత్రమైన జీవితాన్ని జీవించి దేవుణ్ణి ఆరాధించేవాడయ్యాడు సమూయేలు. కాబట్టి ఇది రెండవ జోడి. ఈ రెండవ జోడిలో ఎలాంటి యవన జీవితం మీకున్నది? హోఫ్ని ఫినెహాస్ లాంటి యవన జీవితమా, లేకపోతే సమూయేలు లాంటి యవన జీవితమా? కాబట్టి ఇప్పటికి 2 జోళ్ళు అయిపోయినాయి. మొదటిది తల్లిదండ్రుల విషయంలో, రెండోది యవన జీవితం విషయంలో, మూడోది 2 రకాలైనటువంటి పాస్టర్లు ఉంటారు. 2 రకాలైనటువంటి పాస్టర్లు. 3వ అధ్యాయం చూద్దాం. 3వ అధ్యాయం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట లేదు. ఇప్పుడు ఆ దినాలలో దేవుడు ఏదైనా చెప్పాలి అని అంటే పాస్టర్ గారి ద్వారా చెప్పేవాడు, యాజకుడి ద్వారా చెప్పేవాడు, ప్రవక్త ద్వారా చెప్పేవాడు. ఇదే ఆయన చేసేది. ఎందుకంటే అప్పట్లో బైబిల్ లేదు కాబట్టి ఎవరో ఒకళ్ళు మనుషుల ద్వారా చెప్పేవాడు. అయితే ఇశ్రాయేలీలందరినీ నడిపించడానికి దేవుడు ఏర్పరచుకున్నది ఏలి. ఏలి ఎన్ని తప్పులు చేస్తున్నాడో చూడండి. ఏలి ముసలోడైపోయాడు, ఏలి గుడ్డోడైపోయాడు. ఏలి ఈ అధ్యాయంలో చూసినట్లయితే ఆ దీపస్తంభం ఉంటుంది కదా, దీపస్తంభానికి దూరంగా మంచం వేసుకొని పడుకున్నాడు. దీపస్తంభం దగ్గర వెలుగు ఉంటుంది, దీపస్తంభానికి దూరం వెళ్తే ఏముంటుంది? చీకటి ఉంటుంది. అసలే గుడ్డోడు చీకటిలోకి వెళ్ళాడు, ఇంకేం కనబడుతుంది? అంటే దర్శనం అనేది పూర్తిగా పోయింది అంటానికి అక్కడ ఫిజికల్గా మనకు ఒక సీన్ కనబడుతుంది. దూరంగా వెళ్ళిపోయాడు. పాస్టర్లు కొంతమంది ఏలీలాగా ఉంటారు. ఏలీలాగా ఉండే పాస్టర్లు అంటే ఏంటి తెలుసా? వాళ్ళు వాక్యాన్ని కొత్తగా సిద్ధపడరు, వాక్యాన్ని దేవుని సన్నిధిలో పఠించి ధ్యానం చేసి బోధించరు. ఇంటర్నెట్ చూసేవాళ్ళు కొంతమంది టీవీ ఆన్ చేసి 2-3 ప్రసంగాలు వినేసి దాంతో కిచిడి చేసి బోధించే వాళ్ళు కొంతమంది. సిద్ధపాటు అనేది లేదు, దేవుని దగ్గర కనిపెట్టుకొని నేర్చుకోవటం అనేది లేదు. అది ఎలా ఉంటుందంటే మురికి నీళ్లు తాగేవాడు మురికి నీళ్లే తాగిస్తూ ఉంటాడు. మన పాస్టర్లు చాలా మంది జీవజలాన్ని ఎవరు, మృత్యు జలాన్ని ఇస్తూ ఉంటారు. ఆ నీళ్లు తాగితే వాళ్ళు మనుషులు చచ్చిపోతారు. కొన్ని ప్రసంగాలు ఎలాంటి ప్రసంగాలు ఉంటాయంటే ఆ ప్రసంగాలు వింటే చచ్చిపోవాల్సిందే. ఆ ప్రసంగమే ఒక విధంగా చావు. ఒక ప్రముఖ సువార్థికుడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రసంగం చేస్తూ ఉంటాడు. ఏమన్నా తెలుసా? ఒక్కసారి పాప క్షమాపణ పొందితే చాలు, ఇంకెన్ని పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయినా పర్వాలేదు, మనకి దేవుడు పరలోకాన్ని రాసిచ్చేశాడు, ఆయన ఖచ్చితంగా మనకిస్తాడు. ఆయన ప్రసంగం చేస్తున్నాడంటే డబ్బులు ఇస్తే వెళ్తారో మరి లేకపోతే ఇంకా ఏ కారణం వెళ్తారో, 100,000, 1,000, లక్షల మంది వెళ్తూ ఉంటారు. కానీ ఎంత మందిని పాడు చేస్తున్నాడు ఆయన. ఆయన కృప అనే దాన్ని సులకనగా చేసి పడేస్తున్నాడు. దేవుడు మనల్ని ఉచితంగా రక్షించాడు, కానీ పవిత్రంగా జీవించమని ఆదేశాలు ఇచ్చాడు. నువ్వు మారు మనసు పొంది రక్షింపబడటానికి నువ్వు చేసిందేమీ లేదు, విశ్వాసము చూపించడమే. కానీ ఆ మారు మనసు పొందిన తర్వాత విశ్వాసమునకు తగినటువంటి క్రియలు నీ జీవితంలో ఉండాలి. మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని నీ జీవితంలో చూపించగలుగు. దాని గురించి ఎవరు మాట్లాడరు.
మనలో చాలా మందికి అది నచ్చుది. ఓహో, ఒకసారి ప్రార్థన చేసేస్తే సరిపోతుందా, మనం ఇష్టం వచ్చినట్లు జీవించేయచ్చా, మళ్ళీ మందు కొట్టేయచ్చా, మళ్ళీ వ్యభిచారం చేయొచ్చా, మళ్ళీ జూదం చేయొచ్చా, మళ్ళీ బెట్టింగ్కి వెళ్ళిపోవచ్చా అని అంటారు. ఇంకొక ప్రసంగికుడు ఆయన ప్రసంగం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా యేసుక్రీస్తులో రక్షణ పొందుదురు గాక అంటాడంట. ఆయన ఎందుకంటాడు ఆ మాట అర్థం కాదు. రక్షణ పొందటం అనేది ఈడి ప్రార్థన బట్టి వచ్చేదా? కాదు, నా ప్రార్థన బట్టి వచ్చేది. ఆయన రక్షించండి అని నేను ప్రార్థన చేయగలనా? చెయ్యలేను. పేతురు జీవితాన్ని మార్చడానికి యేసు ప్రభు వల్ల కాలేదు. ఆయన ప్రార్థన చేశాడు. ఏమని తెలుసా? పేతుర్ని కాపాడు ప్రభు అని. పేతురే తనంతట తాను ఒప్పుకుంటే తప్పించి తన జీవితంలో మార్పు రాలేదు. గుర్తుపెట్టుకోండి, కొన్ని పనులు మనమే చేయాలి. నాకు దగ్గొస్తుందని నీళ్లు నేను తాగుతున్నాను, అరే నేను ప్రసంగం చేస్తాను, రాజు నువ్వు పాట పాడు, నువ్వు నీళ్లు తాగంటాను నేను అనలేను. కొన్ని ట్రాన్స్ఫర్ చేయలేను, అవి నేనే చేయాలి. జ్వరం వస్తే నేను టాబ్లెట్ వేసుకోవాలి. నాకు జ్వరం వస్తే నువ్వు టాబ్లెట్ వేసుకుంటే తగ్గుద్దా? పాపం అనే జ్వరం వచ్చింది కాబట్టి టాబ్లెట్ ఎవరు వేసుకోవాలి? నేనేసుకోవాలి. అలాంటి దొంగ బోధకులు చాలా మంది వచ్చేసారు. డబ్బుల కోసం ఆశపడి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నూతనత్వం ఉండదు, దేవునితో సంబంధం అనేది ఉండదు. దేవునితో సంబంధం తెగిపోయినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి లక్షణాలు కోల్పోతారు.